Hello friends, welcome to our channel. In this video, we are going to discuss about thermodynamics. Thermodynamics means thermal plus dynamics is called thermodynamics. Thermal means heat, dynamics means the study of motion of the body is called dynamics. So by combination of these two means we are studying about the motion and its causes of heat is nothing but thermodynamics. అంటే హీట్ యొక్క మోషన్ కానీ మనం స్టడీ చేస్తే దాన్ని థర్మోడైనమిక్స్ అంటాం. ఆ హీట్ యొక్క మోషన్ వల్ల జరిగే వర్క్ కావచ్చు, డిఫరెంట్ ఫినామినాన్స్ కావచ్చు, వాటిలన్నిటి గురించి స్టడీ చేసే సైన్స్ని మనం ఏమంటుంటే థర్మోడైనమిక్స్ అని. సో థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ బి described by the parameters like pressure, volume, temperature and energy. Suppose let us consider 1 mole of ideal gas in a system of pressure P, volume V and temperature T. ఈ సిస్టమ్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు దీని మీద మనం దీన్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి మనం తీసుకురావడానికి కొన్ని ఆపరేషన్స్ చేస్తాము. ఆ ఆపరేషన్స్నే థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం. థర్మోడైనమిక్ ప్రాసెస్. సో థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ బై విచ్ ఏ సిస్టమ్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సపోజ్ ఇనిషియల్గా సిస్టమ్ P1, V1, T1 అనే స్టేట్లో ఉందనుకోండి. ఈ సిస్టమ్ మనం P2, V2, T2 స్టేట్లోకి మనం తీసుకెళ్ళడానికి యూజ్ చేసిన ప్రాసెస్ని, ఆ యొక్క ఆపరేషన్స్ని మనం ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్లు జనరల్గా మనకు 4 ఉన్నాయి. ఒకటి ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు, రెండోది వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు, థర్డ్ వన్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు, ఫోర్త్ వన్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు. సపోజ్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంచితే ఆ ప్రాసెస్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఏదైనా ఒక ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచితే ఆ ప్రాసెస్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. ప్రాసెస్లో కన్నా టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచితే ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ఏదైనా ప్రాసెస్లో హీట్ ఎనర్జీని కాన్స్టెంట్గా ఉంచితే దాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సో ప్రాసెస్ అంటే ఏమనుకున్నాం, ఏదైనా ఆపరేషన్స్ ద్వారా సిస్టమ్ని వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి తీసుకెళ్లేదాన్ని ప్రాసెస్ అన్నాము. ఈ ప్రాసెస్లు 4 టైప్స్ ఉన్నాయి. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంచి వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఎనర్జీ కానీ వేరీ అవుతూ ఉంటే ఆ ప్రాసెస్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాము. ఏదైనా ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచేసి మిగతా పారామీటర్స్ లైక్ ప్రెషరు, టెంపరేచర్, ఎనర్జీ వేరీ అవుతూ ఉంటే దాన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. ఏ ప్రాసెస్లో అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండి రిమైనింగ్ పారామీటర్స్ వేరీ అవుతూ ఉంటాయి ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. ఏ ప్రాసెస్లో అయితే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండి రిమైనింగ్ పారామీటర్స్ లైక్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వేరీ అవుతూ ఉంటే ఆ ప్రాసెస్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సో మనం ఈరోజు క్లాస్లో ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, వాటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాము. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మనం ముందే చెప్పుకున్నట్లు ఏ ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ is called isothermal process. A process in which temperature remains constant is called isothermal process. Adiabatic process ante a process in which heat energy remains constant is called adiabatic process. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్, వాల్యూమ్, ఎనర్జీ మే వ్యారీ చేంజ్ అవుతాయి. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్లో ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ కెన్ వేరీ బట్ హీట్ ఈజ్ కాన్స్టెంట్. సో దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఇన్ ద ప్రాసెస్ బట్ హీట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ అడియాబాటిక్ ప్రాసెస్. థర్డ్ డిఫరెన్స్గా మనం చూసుకుంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి ఒక సిస్టమ్ని కన్సిడర్ చేసుకుందాం.
ఇది సిస్టమ్ అనుకోండి, దీన్ని పిస్టన్ అంటారు. పిస్టన్ బేస్ చేసుకొని మనం సిస్టమ్ని ఇలా సిస్టమ్ యొక్క స్టేట్ని మనం వేరీ చేయవచ్చు. అంటే ప్రెజర్ని ఇంక్రీజ్ చేయవచ్చు బై రెడ్యూసింగ్ ద వాల్యూమ్, ప్రెజర్ని రెడ్యూస్ చేయవచ్చు బై ఇంక్రీజింగ్ ద వాల్యూమ్. సో ఇలాగా వేరియేషన్ చేయవచ్చు. దీన్ని సిస్టమ్ అంటాము. లోపల ఉన్న గ్యాస్ని, ఈ బయట ఉన్న ఏరియాని మొత్తం సరౌండింగ్స్ అంటాం. ఓకే, సో ఇలాంటి ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్ యొక్క వాల్యూమ్ని రెడ్యూస్ చేసామో బై పుషింగ్ ద పిస్టన్ ఇన్వర్డ్స్, ఎప్పుడైతే వాల్యూమ్ని మనం రెడ్యూస్ చేసామో ఆటోమేటిక్గా సిస్టమ్ లోపల ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో మనకేం తెలుసు అంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందని తెలుసు. కానీ టెంపరేచర్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలంటే సిస్టంలో ఏ టెంపరేచర్ అయితే రైజ్ అయిందో రైజ్ అయిన టెంపరేచరు ఖచ్చితంగా సరౌండింగ్స్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ వాల్స్ ఏవైతే మనం తీసుకున్నామో ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్ యొక్క వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ థర్మల్ కండక్టర్స్గా ఉండాలి. థర్మల్ కండక్టర్స్. సో హీట్ని సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి, సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి ఎక్స్చేంజ్ చేసేటట్టు ఉండాలి ఎప్పుడు సిస్టంలో ఏమైనా వేరియేషన్స్ వస్తాయి. ఎందుకంటే టు మెయింటైన్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. కాబట్టి సో ఎప్పుడైతే నేను పిస్టన్ని ఇన్వర్ట్స్లో మూవ్ చేసానో వాల్యూమ్ డిక్రీజ్ అయ్యి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే లోపు ఆ రైజ్ అయిన టెంపరేచరు సరౌండింగ్స్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్లో ఆ స్పీడ్ అనేది చాలా స్లోగా చేయాలి. ఎందుకంటే సిస్టమ్ యొక్క వాల్యూమ్ని స్లోగా మనం కానీ రెడ్యూస్ చేస్తే మీన్ వైల్ రైజ్ అయిన టెంపరేచర్ సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి విత్ ఇన్ ద సిస్టమ్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం స్లోగా చేయాలి. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే దేర్ ఈస్ an exchange of heat between system and surroundings, so that in isothermal process there is an exchanging of heat between system and surrounding is allowed. ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది. అలా జరిగినప్పుడే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అది థర్డ్ పాయింట్గా చూస్తే, మనం ఫోర్త్ పాయింట్గా చూసినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది? జీరో అవుతుంది. బికాస్ టెంపరేచర్ కాన్స్టెంట్స్లో వేరియేషన్స్ ఉండవు కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. దట్ మీన్స్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో జీరో. యూ మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీ. అలాగే మనం అడియాబాటిక్ ప్రాసెస్కి వస్తే అడియాబాటిక్ ప్రాసెస్లో ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుందాం. దీనికి కూడా ఒక పిస్టన్ తీసుకుందాం. ఇక్కడ మీరు వేరియేషన్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే వాల్స్ ఆర్ థర్మల్ కండక్టర్స్ అని చెప్పాను. ఇక్కడ వాల్స్ చూస్తే కొంచెం గట్టిగా ఉన్నట్టు మనం తీసుకున్నాం. ఎందుకు ఆ డిఫరెన్సెస్ అన్నట్టువి చూద్దాం. ఇక్కడ కూడా పిస్టన్ని ఇన్వర్ట్స్లో మూవ్ చేసినప్పుడు లేదా అవుట్వర్డ్స్లో మూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఇన్వర్ట్స్లో మూవ్ చేసినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి హీట్ అన్నది వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకంటే హీట్ ఎనర్జీస్ కాన్స్టెంట్. కాబట్టి ఈ సిస్టంలో ఏం జరుగుతుందంటే వాల్స్ ద్వారా సరౌండింగ్స్కి ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండా వాల్స్ని ఇన్సులేటింగ్ వాల్స్గా తీసుకుంటాం. లేదంటే నాన్ కండక్టింగ్ వాల్స్ని ఇక్కడ మనం తీసుకుంటాం. ఎంత ఇన్సులేటింగ్ వాల్స్ తీసుకున్నా కానీ ఎప్పుడైతే మనం సిస్టమ్ యొక్క వాల్యూమ్ రెడ్యూస్ చేసామో ఆటోమేటిక్గా ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి కొంత ఎనర్జీ బయట వెళ్ళడానికి ట్రై చేస్తుంది.
సో ఈ సిస్టంలో ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్, దీంట్లో టీ ఉంది, ఇది అడియాబాటిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఫ్లాస్క్లో టీ ఉంచినప్పుడు 1 డే తర్వాత చూస్తే అవి కూల్ అయిపోతాయి. ఎంత ఇన్సులేటింగ్ వాల్స్ తీసుకున్నా కానీ, హీట్ బయట వెళ్ళకూడదని మనం ఇన్సులేటింగ్ వాల్స్ తీసుకున్నా కానీ, ఫ్లాస్క్లో నుంచి హీట్ అనేది బయట వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్లోగా జరిగితే మనం హీట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేం. కాబట్టి ఈ ప్రాసెస్ స్పీడ్గా జరగాల. ఇక్కడ సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది జరగకూడదు. అదే వేరే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ స్లోగా జరగాలి. ఎందుకంటే సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగాలి. జరిగినప్పుడే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాల్స్ని మనం థర్మల్లీ కండక్టింగ్ వాల్స్ తీసుకుంటాం, ఇక్కడ థర్మల్లీ ఇన్సులేటింగ్ వాల్స్ తీసుకుంటాం. సో అది డిఫరెన్స్ అనమాట వాల్స్ దగ్గర. సో ఇక్కడ థర్డ్ పాయింట్కి మనం చూసినప్పుడు దేర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో యాజ్ వీ డిస్కస్డ్, హీట్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఫిఫ్త్ పాయింట్కి మనం చూస్తే ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్, వెరాజ్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ ఏ క్విక్ ప్రాసెస్, ఫాస్ట్గా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ క్విక్ ప్రాసెస్. అండ్ సిక్స్త్ డిఫరెన్స్గా మనం చూస్తున్నప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ జరిగింది, అడియాబాటిక్ ప్రాసెస్లో కూడా వర్క్ డన్ జరిగింది. ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే RT log V2/V1, RT log V2/V1. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే వాల్యూమ్లో వస్తుంది కాబట్టి V2/V1. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చినప్పుడు వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు R/Γ-1 T1 మైనస్ T2 Γ-1. ఇక్కడ గామాని మనం CP/CV ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో గామా అంటే ఏందో చూద్దాం. ఓకే, సెవెంత్ డిఫరెన్స్గా మనం చూసినట్లయితే ఐసోథర్మల్ ప్రాసెస్లో గ్యాస్ని ఒక సిస్టంలో మనం ఎన్క్లోజ్ చేసాము. ఆ సిస్టమ్ యొక్క వాల్స్ ఎలా ఉండాలంటే గుడ్ కండక్టర్స్గా ఉండాలి. వాల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. అదే అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేసరికి సిస్టమ్ యొక్క వాల్స్ అన్నటివి ఐసోలేటెడ్ వాల్స్ లేదంటే నాన్ కండక్టింగ్ వాల్స్. ఎందుకంటే ఇక్కడ గుడ్ కండక్టర్స్ అని ఎందుకన్నామంటే మనం ముందే చెప్పినట్లు ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ జరగాలి కాబట్టి వాల్స్ అన్నట్టు కండక్టర్స్ అవ్వాలి. ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్లో ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ కాబట్టి ఇక్కడ వాల్స్ అన్నట్టు ఇన్సులేటింగ్ ఆర్ ఐసోలేటెడ్ ఆర్ నాన్ కండక్టింగ్ వాల్స్ అవ్వాలి. తర్వాత మనకు 8th పాయింట్గా చూస్తే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ ఒబేస్ బాయిల్స్ లా. వేరేస్ అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ వేరియేషన్ అయిపోతుంది కాబట్టి ఇట్ డస్ నాట్ ఒబే బాయిల్స్ లా. బాయిల్స్ లాను ఒబే చేస్తుంది కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే ప్రెషర్కి వాల్యూమ్కి డిఫరెన్స్ చూసుకున్నప్పుడు ఇలా వస్తుంది బాయిల్స్లలో. బాయిల్స్లో అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం షార్ప్గా వస్తుంది ఇట్లా. అంటే ఈ రెండింటిని మనం ఒకే గ్రాఫ్లో చూస్తే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇట్ ఈస్
ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ మనం చూస్తున్నాం. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే ఇట్లా వచ్చేది అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ ఇది పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఒకసారి మనం ఫస్ట్ నుంచి చూస్తే ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 లేదా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది. ఇక్కడ హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ బికమ్స్ 0 అవుతుంది. ఈ ప్రాసెస్ స్లోగా జరగాలి కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. ఇటువైపుకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ క్విక్ ప్రాసెస్. ఇక్కడ వర్క్ డన్ ఫార్మ్ ఏంటంటే RT log V2/V1. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, చేంజెస్ అనేవి వాల్యూమ్లో కానీ ప్రెజర్లో కానీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వాల్యూమ్లో తీసుకున్నాం. ప్రెజర్లో కూడా తీసుకోవచ్చు. ప్రెజర్లో అయితే W = RT log P1/P2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వర్క్ డన్కి ఇక్కడ ఫార్మ్ ఏంటంటే R/Γ-1 T2 - T1. ఇక్కడ మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో వాల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అనుకున్నాం. అడియాబాటిక్ ప్రాసెస్లో వాల్స్ అనేటివి ఇన్సులేటింగ్ వాల్స్. సో ఈ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాయిల్స్లో ఒబే అవుతుంది, ఇక్కడ బాయిల్స్లో ఒబే అవ్వదు. కాబట్టి ఇట్ ఒబేస్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇట్ ఒబేస్ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గ్రాఫ్ చూస్తే Pకి Vకి ఐసోథర్మల్ ప్రాసెస్లో స్లోప్ రేట్ తక్కువ ఉంటుంది, అడియాబాటిక్ ప్రాసెస్లో స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండింటిని కలిపి ఒక దాంట్లో మనం చూసినట్లు ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్లో ఇట్ రిప్రజెంట్స్ adiabatic process, it represents isothermal process. Thank you for watching.